శాతవాహనులు, ఇక్ష్వాకుల తర్వాత బౌద్ధ ధర్మాన్ని అవలంబించిన పాలకులు విష్ణుకుండినులు. వీరిలో గోవిందరాజవర్మ, అతని భార్య మహాదేవి, వారి మనవడు విక్రమేంద్రవర్మలు బౌద్ధానుయాయులు. గోవిందరాజు సమయంలోనే 2 బౌద్ధ శాసనాలు వెలువడ్డాయి. అందులో ఒకటి హైదరాబాద్లోని గోవిందరాజ విహార శాసనం. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురంలో కొసగండ్ల నరసింహస్వామి గుట్ట చాలా ప్రసిద్ధం. చిన్న రాతి బోర్డు మీద పేర్చినట్లున్న 2 రాతి గుండ్ల కింద సొరికెలో నరసింహస్వామి వెలిశాడని, అందులో కొన్ని రాతి పనిముట్లు, మట్టి కుండలు కూడా శాతవాహనుల కాలం పురావస్తులు లభించినని ఆలయ ప్రధాన అర్చకులు చెప్పినారు. ఇప్పుడు అది పూర్తిగా నరసింహస్వామి దేవాలయంగా మారిపోయింది. ఇక్కడ ఉత్తర వాహిని ప్రవహిస్తున్న మూసీ నది ఒడ్డున బౌద్ధులు ఒక విహార స్థలాన్ని ఎన్నుకున్నారు. దాన్ని విష్ణుకుండన పాలకుడు గోవిందరాజు వారి కొరకు ఒక శిలా సమాస గృహాన్ని నిర్మించినట్టుగా అక్కడ రాతిగుండు మీద చెక్కినటువంటి ప్రాకృత భాష బ్రాహ్మీ లిపి శాసనం వల్ల తెలుస్తున్నది. ఈ శాసనంలో పురిమ విధాల పాండవ హులావాస పుడగిరి మహావిహార పతితాపకస వసుదేవ సిరిథామస మహావీతరాగస మదార పిండపాతిక దామతరస పరంపరాగత సభమ్రదేవ థవిరస సినే సంగదేచవ గోవిందరాజ విహారస గంధక చివారిక శిలాసంవాస థమరకం పతితాపితం అని ఉంది. అంటే పుడగిరి అనే చోటున మహావిహారను ఒకదాన్ని నిర్మింపజేసి అందులో వసుదేవ సిరిధాముడు అనేటువంటి మహావీతరాగుని, బౌద్ధంలోని పిండపాతిక శాఖకు చెందిన థమధరుడు అనేటువంటి బౌద్ధ సన్యాసి యొక్క శిష్య పరంపరలతో బ్రహ్మ దేవథవిరుని యొక్క శిష్య సంఘంలో చేరినటువంటి దేచవ చేత గోవింద విహారానికి గంధాదులు, వస్త్రాదులు భద్రం చేయడానికి కొరకు ఒక శిలా నిర్మిత సంవాస గృహం ప్రతిష్ఠించబడ్డదని శాసన సారాంశం. ఈ శాసనాన్ని అక్కడ తాను 3 రోజుల పాటు అంచెలు కట్టుకుని నిలబడి ఆ రాతిగుండ మీద ఉన్నటువంటి ఈ బ్రాహ్మీ లిపి శాసనాన్ని చదివి పరిష్కరించాడు. చరిత్ర పరిశోధకులు, శాసన పండితులైనటువంటి పివి పరబ్రహ్మశాస్త్రి గారు. దాన్నే తాను ఒక వ్యాస రూపంలో భారతి పత్రిక 1983 జూలై సంచికలో వారు దాన్ని ప్రకటించినారు. ఈ శాసనం క్రీశకం 350-360 నాటిగా భావించబడుతున్నది. చరిత్రే. ఈ శాసనం భాగ్యనగరం యొక్క చరిత్రను తెలియజేసేటువంటి ఒక ముఖ్యమైన ఆధారం. విష్ణుకుండిల కాలం నాటికి, అంటే దాదాపుగా 4వ శతాబ్దం నాటికి, అంత ముందుకే లభిస్తున్నట్టు అక్కడి పురావస్తులను బట్టి ఇంకా 200 సంవత్సరాల క్రితానికి, అంటే క్రీశకం 1-2 శతాబ్దాల నాటికి ఇక్కడ జనావాసాలు ఉన్నాయి, పురావాసాలు ఉన్నాయని చెప్పడానికి ఇక్కడ పురము అనే మాట వాడడం చేత ఒక రాజ్య పరిపాలనలో ఒక నగర నిర్మాణం జరిగి ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అటువంటి ఒక ప్రత్యేకమైన తెలంగాణకు చరిత్రను నిలిపినటువంటి ఈ శాసనం బౌద్ధ ధర్మ శాసనం.